అందరికీ నమస్కారం. ఎప్పుడో 6వ శతాబ్దంలో మొదలైనటువంటి మార్వాడీల సామ్రాజ్యం రాజ్పుతుల వంశంలో బలపడి ఆ తర్వాత మొఘలుల సామ్రాజ్యంలో విస్తరింపబడి బ్రిటిష్ సామ్రాజ్యంలో బ్రిటిష్ వారి కాలంలో వాళ్ళ సామ్రాజ్యం అంతా కూడా దేశమంతా విస్తరించిన తర్వాత నిజాం కాలంలో ఇక్కడికి వచ్చినటువంటి మార్వాడీలు ఆ తదనంతర కాలంలో ఒక హైదరాబాద్కే పరిమితమైనటువంటి మార్వాడీలు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న పట్టణాల్లో మన యొక్క వ్యాపారాల మీద ఏ విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారో ఒక సామాన్యుడు తెలంగాణ శ్యామ్ వేసినటువంటి ఒక ప్రశ్న ఈరోజు తెలంగాణ సమాజాన్ని కదిలించింది. అదేవిధంగా ఈ దేశంలో 42% ఉన్నటువంటి బిలియనీర్స్ ఎవరైతున్నారో ఆ మార్వాడీలకు ఒక చెంపపెట్టులాగా ఇక్కడ ఒక పెద్ద ఉద్యమం ప్రారంభం కాబోతుందనడానికి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చే నిదర్శనం. అయితే నేను ఒక 2-3 రోజుల నుంచి చాలా క్షుణ్ణంగా దీని మీద గమనిస్తూ ఉన్నాను. రీసెంట్గా మన అందరం చూసినాం, ఆమనగల్లు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కొల్లాపూర్ బంద్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమనగల్లు బంద్ అందరికీ తెలుసు, కానీ కొల్లాపూర్ బంద్ విషయం కూడా ఎవరికి తెలియదు. ఆమనగల్లు బంద్ ఈరోజు ఉండాల్సింది, అది క్యాన్సిల్ అయింది. దానికి గల కారణాలు నేను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ బంద్ కాల్చారో వాళ్ళతో మాట్లాడినా ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎవరైతే మార్వాడీలకు మద్దతుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఐజీ డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు బలవంతంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ యొక్క బంద్ను కంప్లీట్గా విరమింపేయడంలో వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు. ఇది ఆమనగల్లుకే పరిమితం కాలేదు, ఇది కొల్లాపూర్లో కూడా ఉంది. కొల్లాపూర్లో కాదు, ఇది చాలా నియోజకవర్గాల్లో చాలా పట్టణాల్లో కూడా ఉన్నది అనడానికి నేనైతే చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు ఒకటే ఒకటి చెప్తా ఉన్నారు, అంటే వాళ్ళ సమస్య ఏంది, మార్వాడీలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ వ్యాపారమే దెబ్బతినడం కాకుండా ఈరోజు వాళ్ళు కడుతున్నటువంటి రెంట్ల విషయంలో ఇంతకుముందు రాఘవాచారి గారు చెప్పారు, మనం 10,000 నెలకు రెంట్ ఇస్తే వాడు 10,000 ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఇది మహబూబ్నగర్లో కాదు, ఇది ఆమనగల్లో కూడా ఇదే పరిస్థితి కనబడ్డది నాకు. సో అదేవిధంగా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కానీ మిగతా రంగాలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అదే పరిస్థితిలో ఒక రేట్లు ఎక్కువ అవ్వడం. అదేవిధంగా ఈరోజు కల్తీ మన గురించి మాట్లాడుతున్నాం కదా, కొన్ని విషయాలు మీకు చెప్పాలి మిత్రులారా. ఇక్కడ మన సోషల్ మీడియా చాలా వచ్చినాయి. ఇది మైసూర్ శాండల్ సోప్ సంబంధించినటువంటి కల్తీ సబ్బులు. ఇది గత సంవత్సరం వీళ్ళందరూ కూడా ఎక్కడ ఇది కాటేదాన్లో, అదేవిధంగా మనకు వివిధ రకాల మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటాయో అక్కడ దొరికినటువంటి సందర్భం ఇది. వీళ్ళు ఎవరు అంటే ద బిహైండ్ దిస్ ఫేక్ ఆపరేషన్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ మహావీర్ జైన్, రాకేష్ జైన్. మార్వాడీలు హిందువులతో పాటు జైన కల్చర్ కూడా ఉంటాయి వాస్తవంగా. సో ఇది వీళ్ళే ఈ ఫేక్ ప్రోడక్ట్స్ కేవలం సబ్బులకే పరిమితమా అంటే ఇంకా చాలా ఉన్నాయి. నేను చాలా చెప్తా క్లియర్ ఒకసారి. ఇవన్నీ పేపర్లు వచ్చినాయి. హైదరాబాద్లో ఇంత మోసమా అంటూ బటర్ఫ్లై బ్రాండ్ అని చెప్పేసి నకిలీ ఎల్పిజి స్టవ్లో కూడా ఎల్పిజి స్టవ్లు ఏదైతే ఉంటాయి బటర్ఫ్లై బ్రాండ్, వాటిని కూడా నకిలీ చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో నకిలీ మైసూర్ శాండ్ సోడా అని చెప్పేసి మైసూర్ శాండ్ సోప్స్ అని చెప్పారు, అదొకటి. మూడోది హైదరాబాద్లో ఫ్యామిలీ జాగ్రత్త, ఈ డ్రమ్ముల్లో ఏముందో తెలిస్తే షాకే. అంటే జంతువుల కలయబరాలతోటి వీళ్ళు ఆయిల్స్ తయారు చేసి మన వంట నూనె ఆయిల్ను ఈరోజు ఇట్లా ఇస్తారు. అదేవిధంగా కల్తీ మద్యం, ఒక బగ్గా వైన్స్ అని ఉంటుంది, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ ఉంటారు. అది ఎంత పెద్ద దందా అంటే చాలా పెద్ద దందా బగ్గా వైన్స్ అనేది, అది మార్వాడిస్తే. అదేవిధంగా బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకు 2 కోట్ల. ఇది మన వాడేటువంటి చాపత్తి, జెమీ చాపత్తి, అదేవిధంగా రెడ్ లేబుల్ చాపత్తి, ఆ చాపత్తి వాటిని కూడా కల్తీ చేస్తున్నారు. అవి కాకుండా అనేక తినుబండార ప్రొడక్ట్స్ కూడా కల్తీ చేస్తున్నారు. తెలంగాణలో కల్తీ ఐస్ క్రీమ్ కూడా వదిలే వీళ్ళు. అదేవిధంగా మురుగునీటితో కూల్ డ్రింక్స్, కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లి పేస్టు, కారము విచిత్రం ఏంటంటే మనం వాడే కారంలో ఇటుక ఎర్ర దంచి అది సగం ఇది సగం కలిపేసి అమ్ముతూ ఉంటారు. అది చాలా దారుణం. విచ్చలవిడిగా కుళ్ళిన ఆలుగడ్డలతోటి అల్లం పేస్ట్,
కుళ్ళిన ఆలుగడ్డలతోటి అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు. ఇక ఇట్లా కల్తీ పాల తయారీ. అంటే మనం తినే తిండిని వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తయారీదారులందరిలో 80 to 90% మార్వాడీలే. సో ఇట్లా మన ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాటమాడుతున్నారో ఇది ప్రభుత్వాలు చాతకంతరంగా మనం చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాలు కరెక్ట్గా దీనిపైన ఫోకస్ పెట్టి ఈరోజు మనకు అనేక రకాలైనటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఉంటాయి, కానీ అవేవి కూడా పనిచేయకపోవడం వల్ల వీళ్ళు ఇలా చెలరేగిపోతూ ఉంటారు. వీళ్ళ వెనకాల పెద్ద ఎత్తున వీళ్ళంతా ఇప్పుడు మనం వీళ్ళు చేయని దందలు కల్తీ అన్నాం కదా, హవాలా దందాలో వాళ్ళే ఉంటారు, జిఎస్టీ కట్టకపోవడం వాళ్ళే ఉంటారు. ఏది చూసినా ఈ దేశానికి సంబంధించినటువంటి ఏదైనా డెవలప్ అవుదామని అనుకుంటే ట్యాక్స్ రూపంలో అనుకుంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటారు. ఇంతమంది వీళ్ళ చరిత్ర చెప్పినా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా డెవలప్ అయ్యారు, ఏ విధంగా విస్తరించారంటే చూస్తే అన్ని రకాల మొఘలు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు, మాధవలతో మాట్లాడుతున్నారు, మిగతా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు దేశభక్తులు అయినట్టు, వాళ్ళు హిందువులు అయినట్టు మాట్లాడుతున్నారు కదా. మరి నిజమైన దేశభక్తులు నిజమైన హిందువులు అయితే ఈ దేశంలో నిజాయితీగా ఉండాలి, నిజాయితీ ట్యాక్స్ కట్టాలి, ఈ విధంగా అవారతంగా చేయొద్దు కదా. మరి వీళ్ళందరూ చూస్తున్నారంటే వీళ్ళు దేశద్రోహులా కాదని మనం ఒక్కసారి ఖచ్చితంగా ఈ సభాముఖంగా మనం అందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని తాగుబోతులు అన్నప్పుడు మనం కూడా వాళ్ళ చరిత్ర బయటపెట్టాలి కదా, వాళ్ళు నిజమైన స్వరూపం మీద బయటపెట్టాలి కదా. ఖచ్చితంగా ఇలా ఎవరైతే మన తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎవరైతే అవాకులు చివాకులు పేలుతున్నారో ఖచ్చితంగా వారందరినీ కూడా తెలంగాణ సమాజం ముందు దోషులుగా, భారతీయ సమాజం ముందు దోషులు నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కోరుతూ ఈ సమావేశాలు హైదరాబాద్ గంజాయి కూడా వాళ్ళే, స్వీట్లలో కలిపి గంజాయి కూడా వాళ్ళదే పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ సమావేశాలు హైదరాబాద్కే పరిమితం కాకుండా ఖచ్చితంగా మనందరం కూడా ప్రతి జిల్లాలో పట్టణాల్లో కూడా ఈ సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఆ దిశగా మనందరం కూడా కలిసికట్టుగా సాగి మన తెలంగాణ వ్యాపారులను, మన తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.